అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో 2024లో మీరు నేర్చుకోగలిగే స్కిల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. ఆల్రెడీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డొమైన్ నేర్చుకుంటూ ఉంటే ప్లీజ్ కంటిన్యూ దట్. దీన్ని చూసి డిస్ట్రాక్ట్ అవ్వకండి. బట్ ఇంకా ఏమీ స్టార్ట్ చేయకపోతే వీటిల్లోంచి ఏదో ఒకటి చూస్ చేసుకోండి. డెఫినెట్లీ బయట డిమాండ్ బాగానే ఉంది అండ్ డిమాండ్ బాగానే ఉంటుంది కూడా. సో సమ్ ఆఫ్ దీస్ kind of domains are really interesting too. కాబట్టి you can start with these domains. And obviously ఇవి నేర్చుకోవాలంటే ముందుగా మీకు ఆ ప్రీవియస్ నేను ఎప్పుడు చెప్పే ఫండమెంటల్స్ లైక్ OOPS బేస్డ్ లాంగ్వేజ్, DSA, CS ఫండమెంటల్స్ అవి బాగా వస్తే దాని టాప్ మీద దీన్ని బిల్డ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ లెర్న్ దోస్. అవి వచ్చేసాయి అనుకుంటే లెర్న్ వన్ ఆఫ్ దీస్ డొమైన్స్. ఓకే, కమింగ్ టు డొమైన్ నెంబర్ 1, మెషిన్ లెర్నింగ్. ఆల్రెడీ దీని గురించి మన ఛానల్లో కంటెంట్ చాలా ఉంది. సో రోడ్ మ్యాప్స్ అండ్ ఆల్ చాలా ఉన్నాయి. బట్ బ్రీఫ్గా చెప్పాలి అంటే ఈ మెషిన్ లెర్నింగ్లో మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అల్గోరిథమ్స్ ఏవైతే ఉంటాయో వాటి వెనకాలన్న ఆ మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఏంటి, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎలా ఒక మోడల్ని డెవలప్ చేస్తారు, మీరు ఆ మోడల్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏ సిచ్యువేషన్లో ఏ మోడల్స్ని వాడతారు. సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఇట్స్ నాట్ ఇన్ టు దట్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ ఈజ్ జస్ట్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ దట్ డీప్ లెర్నింగ్ అండ్ AI. కాబట్టి ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు స్టార్ట్ విత్ ఇట్. ఓకే, కమింగ్ టు డొమైన్ నెంబర్ 2, ఇట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. అగైన్ దీని గురించి కూడా డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది. సో మనకి ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ఎవరైనా సరే చెడు ఉద్దేశంతో మీ నెట్వర్క్లోకి చొచ్చుకుని డివైజెస్లో ఉన్న డేటాతో ఆడుకుంటే ఆర్ దాంట్లో క్రీపిన్ అయ్యి దాంతో మిస్హ్యాండిల్ చేస్తే ఆర్ దాని నుంచి మ్యానిపులేట్ చేసి ఆర్ ఆ డేటాని బయటకు తీసుకెళ్ళి షేర్ చేస్తే దట్స్ కైండ్ ఆఫ్ హ్యాకింగ్. ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్. సో దాని నుంచి మీ నెట్వర్క్ని సెక్యూర్ చేయడమే సైబర్ సెక్యూరిటీ. ఇట్ కెన్ బీ సెక్యూరింగ్ మేబీ దోస్ రౌటర్స్, మేబీ ద డివైజెస్ ఇట్ సెల్ఫ్, ఇట్ కెన్ బీ ఎనీథింగ్. బట్ ఆ మొత్తం కూడా సైబర్ సెక్యూరిటీ కిందకే వస్తుంది. ఓకే, కమింగ్ టు డొమైన్ నెంబర్ 3, ఇట్ ఈస్ వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. డెఫినెట్లీ మీరు బయట దీని గురించి ఇంకా అంత ఎక్కువగా న్యూస్ చూడట్లేదు. బట్ ఎలాగైతే సడన్గా ఒక ChatGPT బూమ్ వచ్చిందో, ఒక AI బూమ్ వచ్చిందో, అదేవిధంగా నా కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో అయితే కమింగ్ ఫ్యూచర్లో ఈ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ కూడా ఒక బూమ్ వస్తుంది సడన్గా అండ్ ఎవ్రీబడి విల్ దెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. కాబట్టి బిఫోర్ దాట్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ ప్లేస్. మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ లెర్నింగ్ వర్చువల్ రియాలిటీ విత్ యూనిటీ ఆర్ బేసిక్గా 3D మోడలింగ్తో స్టార్ట్ చేయండి. దీనికోసం మళ్ళీ పెయిడ్ సాఫ్ట్వేర్లు అవన్నీ అక్కర్లేదు. బ్లెండర్ కంప్లీట్లీ ఫ్రీ, కంప్లీట్లీ ఓపెన్ సోర్స్, దాన్ని యూస్ చేసుకోవచ్చు. నేను వీటిల్లో ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, కానీ నేను కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో బ్లెండర్ ఈజ్ వన్ గుడ్ ఆప్షన్ వేర్ యూ కెన్ స్టార్ట్ విత్. ఓకే, సో దట్స్ డొమైన్ నెంబర్ 3. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, బోల్డర్ని టెక్ కంపెనీస్ మీలాంటి టాలెంటెడ్ ఇండివిజువల్స్ని హైర్ చేసేందుకు నెక్స్ట్ లెవెల్లో వెయిట్ చేస్తున్నాయి. ఫస్ట్లీ ఆర్సిఎం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి 15 to 23 LPA ఇస్తూ హైదరాబాద్, బెంగళూరు లొకేషన్స్లో హైరింగ్ చేస్తున్నారు. ఆర్సిఎం ఇస్ అ ఫిన్టెక్ కంపెనీ దట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ టు టాప్ కంపెనీస్. నెక్స్ట్ రోల్ ఈజ్ అట్ షాప్డెక్. వీళ్ళు బ్యాక్ ఎండ్ ఇంజనీర్ రోల్కి హైర్ చేసుకుంటున్నారు ఫర్ అ శాలరీ ఆఫ్ 18 to 27 lakhs, లొకేషన్ బెంగళూరు. చెప్పడం మర్చిపోయాను, ఇందాకటి ఆర్సిఎం రోల్ ఈజ్ అ హైబ్రిడ్ రోల్. అగైన్ ఈ షాప్డెక్ కూడా బిజినెసెస్కి ఆన్లైన్ స్టోర్స్, రీటైల్, ప్రైసింగ్ ఇదంతా సెటప్ చేయడానికి హెల్ప్ చేస్తారంట. కమింగ్ టు ద రోల్ నెంబర్ 3, ఇట్స్ అట్ తాజాపే. సో వీళ్ళు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ రోల్కి ఫర్ అ శాలరీ ఆఫ్ 25 to 35 LPA చెన్నై లొకేషన్లో హైబ్రిడ్ పొజిషన్స్ని ఆఫర్ చేస్తున్నారంట. తాజాపే ఈజ్ ద సింగపూర్ బేస్డ్ ఫిన్టెక్ కంపెనీ ఆఫరింగ్ వేరియస్ గ్లోబల్ పేమెంట్ సొల్యూషన్స్. సో వీటిల్లో ఏ రోల్కి ట్రై చేద్దాం అనుకున్నా అవన్నీ కూడా ప్రస్తుతానికి నెక్స్ట్ లెవెల్ యాప్లో లైవ్గా ఉన్నాయి. సో లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఇట్స్ అ ఫ్రీ యాప్. వీళ్ళ ప్లాట్ఫామ్లో ప్రస్తుతానికి మోర్ దాన్ 200 కంపెనీస్ హైరింగ్ చేస్తున్నాయంట. సైన్అప్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు ప్రతి మంత్ కూడా బోల్డ్ అని టెక్ కాంటెస్ట్లు రన్ చేస్తూ ఉంటారు. దీంట్లో మీకు AI బేస్డ్ 5 ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. వాటిలో మీరు బాగా పర్ఫామ్ చేస్తే యూ క్యాన్ విన్ అమేజింగ్ గిఫ్ట్స్ లైక్ మ్యాక్బుక్, కిండిల్ అండ్ మెనీ మోర్. ఈసారి ఈ టెక్ కాంటెస్ట్లో బాగా పర్ఫామ్ చేసే టాప్ పర్ఫార్మర్స్ యొక్క ప్రొఫైల్స్ని డైరెక్ట్గా రిక్రూటర్స్తో షేర్ చేస్తారంట. ఒకసారి షార్ట్ లిస్ట్ అయితే రిక్రూటర్స్తో డైరెక్ట్గా చాట్ చేయొచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ జాబ్స్ కొట్టేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, కమింగ్ టు ద నెక్స్ట్ డొమైన్, ఇట్స్ బ్లాక్ చైన్. అగైన్ బ్లాక్ చైన్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది. యూ కెన్ వాచ్ దాట్. కొంచెం పాత వీడియోయే బట్ బాగానే ఉంటుంది. ఓవరాల్గా పైన చెప్పాలి అంటే ఇందులో ఒక సెంట్రల్ అథారిటీ ఉండదు. దిల్ నాట్ బీ అ క్లయింట్ సర్వర్ మోడల్. సో దీంట్లో కంప్లీట్లీ పియర్ టు పియర్ మోడల్ అని చెప్పలేం, కానీ వాచ్ ద కంప్లీట్ వీడియో ఫర్ దట్ నాలెడ్జ్. బట్ దీనికి కూడా చాలామంది క్రిప్టో కరెన్సీ వచ్చింది పోయింది ఎవరో వాడలేదు, ఇట్స్ లైక్ ఓవర్ అని చెప్పి నేర్చుకోవడం మానేస్తారు. కానీ క్రిప్టో కరెన్సీలో వాడేది బ్లాక్ చైన్ అంతే తప్ప బ్లాక్ చైన్ ఈజ్ నాట్ అబౌట్ క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీలో బ్లాక్ చైన్ వాడారు కాబట్టి
అది పోయింది కాబట్టి బ్లాక్ చైన్ పోయిందని కాదు. బ్లాక్ చైన్ హ్యాస్ అ గ్రేట్ ఫ్యూచర్. డెఫినెట్లీ యూ కెన్ లెర్న్ బ్లాక్ చైన్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ డొమైన్ ఇస్ క్వాంటమ్ కంప్యూటింగ్. అగైన్ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద కూడా ఒక షార్ట్ వీడియో ఉంది, యూ కెన్ వాచ్ దాట్. ఈ ఫీల్డ్ అగైన్ చెప్తున్నాను కదా, ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతానికి దే ఆర్ కైండ్ ఆఫ్ చాలా హైలీ రీసెర్చ్డ్ అనమాట. చాలామంది నేర్చుకుంటున్నారు, దాని మీద వర్క్ చేస్తున్నారు. అగైన్ ఇది కూడా అంతే, దెల్ బి వన్ ఫైన్ డే అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మీరు తెగనేస్తారు. బట్ అప్పటిదాకా ఆగి మీరు టైం వేస్ట్ చేస్తే యూ ఆర్ ల్యాగింగ్. సో ఆ బూమ్ వచ్చేలోపు మీరు నేర్చుకుందాం అనుకుంటే నేర్చేసుకోండి. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ డొమైన్ అండ్ స్కోప్ ఉన్న డొమైన్. ఓకే, గూగుల్ వాళ్ళు దీంట్లో లైక్ కోట్లు పెడుతున్నారు జస్ట్ ఆన్ ద రీసెర్చ్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. అండ్ డౌట్ ఉంటే యూ కెన్ జస్ట్ గూగుల్ అబౌట్ దట్, గూగుల్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్. ఓకే, అగైన్ ఇది కూడా ఒక మంచి డొమైన్. మీకు దీని గురించి కొంత రిసోర్సెస్ తక్కువ ఉండొచ్చు, బట్ రీసెర్చ్ చేస్తే దొరికేస్తాయి. యూ కెన్ స్టిల్ లెర్న్ దిస్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ డొమైన్, ఇట్ ఈస్ డెవాప్స్. చాలా వీడియోస్ ఉన్నాయి, యూ కెన్ వాచ్ దాట్. డెవాప్స్ ఈజ్ జస్ట్ అ ప్రాసెస్ టు సింక్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. దానికి వాడే టూల్సే డెవాప్స్ టూల్స్ అండ్ వాటిని నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ ద నెక్స్ట్ డొమైన్ ఈజ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మీరు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ మూడు నేర్చుకుని మూడింటిని డెవలప్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంటారు. దీని గురించి కూడా రోడ్ మ్యాప్ కానీ వీడియోస్ కానీ చాలా ఉన్నాయి, యూ కెన్ వాచ్ దాట్. దీనికి ప్రస్తుతానికి డిమాండ్ ఉంది, ఇంకా డిమాండ్ ఉంటుంది. అండ్ చెప్పాలంటే ఇట్స్ నాట్ లైక్ ఇట్ విల్ నాట్ డై సోన్, బికాస్ ప్రతి ఒక్కరికి వెబ్సైట్స్ కావాలి. ఏఐ వచ్చింది, ఏఐ టూల్స్ని యూస్ చేసుకుని ఇంకా ఎఫిషియెంట్గా ఈజీగా డెవలప్ చేయొచ్చు, కానీ కంప్లీట్గా ఈ డొమైన్ అయితే కొలాప్స్ అయిపోదు, దట్స్ ఫర్ ష్యూర్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డొమైన్, తెలిసింది అగైన్ ఇట్ ఈస్ డేటా సైన్స్. దీని గురించి కూడా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, యూ కెన్ రెఫర్ టు దాట్. ఐ మీన్ ఇట్స్ ఆల్ అబౌట్ డేటా అండి. డేటా నుంచి ఫ్యాక్ట్స్ కనుక్కోవడం, ప్యాటర్న్స్ని కనుక్కోవడం, ఆ ప్యాటర్న్స్ని వాడుకోవడం, ఆల్ అబౌట్ దాట్. మీకు డీటెయిల్ వీడియోస్ దొరికేస్తాయి, యూ కెన్ వాచ్ దెమ్. ఓకే, ఐ మీన్ దీస్ వర్ ద డొమైన్స్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయి ఉంటే హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.